భారతదేశంలో ఒకప్పుడు మగవాళ్లే పనులకు వెళ్తూ ఉండేవాళ్ళు. వ్యవసాయ పనులైనా పారిశ్రామిక పనులైనా మొత్తం శారీరక శ్రమ అంతా మగవాళ్ళదయ్యేది. ఇంట్లో ఉండేటటువంటి శారీరక శ్రమ మహిళలదయ్యేది. లైక్ పాడి విషయంలో కావచ్చు, అలాంటి వాటిట్లో ఉండేది. అయితే ఇప్పుడు క్రమంగా మగవాళ్ళు మద్యానికి బానిసలు అయ్యేటప్పటికీ పల్లె ప్రాంతాల్లో వ్యవసాయం మహిళల చేతికి వచ్చింది. వ్యవసాయ పనులు చేస్తుంది మహిళలే. అట్లాగే ఇవాళ బిడ్డల్ని పోషించి చదివించాలంటే చేతిలో డబ్బులు చాలట్లేదు కాబట్టి భార్యాభర్త ఇద్దరూ కలిసి పనులకు వెళ్ళక తప్పని పరిస్థితి పేదల్లోనే కాదు మధ్యతరగతిలోనే వచ్చింది, ఎగువ మధ్యతరగతిలోనే వచ్చింది. ఫలితంగా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది భారతదేశంలో భారీగా పెరిగింది. 2017 నాటికి మహిళల ఉద్యోగిత 22% ఉంటే ఇప్పుడు 40.3%కి పెరిగింది అన్నటువంటిది భారత కార్మిక శాఖ గణాంకాలు చెప్తున్నటువంటి లెక్క.